ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ మోంట్రా కంపెనీ ఆటో సోదరులో కొంతమంది తెలిసిన కంపెనీ. వీళ్ళు ప్రీవియస్గా సూపర్ అనే ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోని కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు మార్కెట్లోకి కార్గో ఎలక్ట్రిక్ ఆటో అనేది తీసుకొచ్చారనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ప్రత్యేకత ఏంటంటే 15 నిమిషాల్లోనే ఫాస్ట్గా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మరి ఏంటా కార్గో ఎలక్ట్రిక్ ఆటో పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మార్కెట్లోకి మోంట్రా కంపెనీ వాళ్ళు సూపర్ కార్గో అనే ఒక ఎలక్ట్రిక్ ఆటో అనేది తీసుకొచ్చారన్నమాట. ఇందులో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ వేరియంట్స్ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ముందు సైడ్ డిజైన్ చూసినట్లయితే ప్రీవియస్ గా మనకి సూపర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా సిమిలర్ గానే అనిపించిందండి. కాకపోతే మనకి కార్గో ఎలక్ట్రిక్ ఆటోకి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క డిఫరెన్స్ ఏంటంటే, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి డ్రైవర్ సీట్ వెనకాల ప్యాసింజర్స్ కూర్చుంటే డ్రైవర్ గారిని చూడొచ్చు అనమాట ప్యాసింజర్. బట్ ఇక్కడ కార్గో ఎలక్ట్రిక్ ఆటోలో డ్రైవర్ గారికి సెపరేట్ కంపార్ట్మెంట్ ఉంటుంది. వెనకాల అది లోడర్ రిలేటెడ్ గా డిఫరెంట్ కంటైనర్స్ రావచ్చు, లేకపోతే డైరెక్ట్ గా లోడర్ కింద ఎలక్ట్రిక్ ఆటో అనేది ఆఫర్ చేస్తారు. ఎలాగ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన బాడీ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఐరన్ బాడీతో డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇక కంపెనీ వాళ్ళు అయితే ఈ సూపర్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోలో మొత్తం 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి ఆ 3 వేరియంట్స్ ఒక డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్తాను. ఎందుకంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఈ డిఫరెన్స్ తప్పిస్తే మిగిలిన కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ సిఎక్స్ అనేది పికప్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే 6.2 ఫీట్ పికప్ ట్రే అయితే ఉంటుంది. ఇది మెటల్ లోడ్ బాడీతో వస్తుంది అనమాట. 1892 మిల్లీమీటర్ల లెంత్ ఉంటుంది, 1455 మిల్లీమీటర్ల విడ్త్ ఉంటుంది, 340 మిల్లీమీటర్ల హైట్ అయితే ఉంటుంది అనమాట. అలానే దీని పేలోడ్ కెపాసిటీ చూస్తే 580 కేజీలు ఉంటుంది. దీంట్లో ఏరో డిఫ్లెక్టర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సిఎక్స్ డిఏ వేరియంట్, ఇందులో 140 క్యూబిక్ ఫీటర్ కంటైనర్ అయితే వస్తుంది. ఫుల్ కంటైనర్ తో అయితే ఎలక్ట్రిక్ ఆటో లభిస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మెటల్ లోడ్ బాడీతో వస్తుంది అనమాట. 1940 మిల్లీమీటర్ లెంత్, 1455 మిల్లీమీటర్ల విడ్త్, 1595 మిల్లీమీటర్ల హైట్ తో వస్తుంది. దీని పేలోడ్ కెపాసిటీ 500 కేజీలు. ఇందులో ఏరో డిఫ్లెక్టర్ అయితే ఉంటుంది. ఇక ఈ సిఎక్స్ డి ప్లస్ అనమాట. ఇందులో 170 క్యూబిక్ ఫీట్ కంటైనర్ అయితే ఉంటుంది. ఇది కూడా మెటల్ లోడ్ బాడీతోనే వస్తుంది. 2100 మిల్లీమీటర్ల లెంత్, 1545 మిల్లీమీటర్ల విడ్త్, 1580 మిల్లీమీటర్ల హైట్ తో వస్తుంది. ఇక పేలోడ్ కెపాసిటీ 510 కేజీలు. ఇందులో కూడా ఏరో డిఫ్లెక్టర్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు దాకా మీకు చెప్పిన లోడ్ కెపాసిటీ ఏదైతే ఉన్నాయో రేటెడ్ కెపాసిటీ అనమాట. బట్ ఈ ఎలక్ట్రిక్ ఆటో అప్ టు 1.2 టన్నుల కెపాసిటీని తట్టుకోగలదని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఈ 3 వేరియంట్స్ లో కూడా సేమ్ మోటార్ కెపాసిటీ, సేమ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ ఆటోని ఆఫర్ చేస్తున్నారు. మోటార్ కెపాసిటీ చూసినట్లయితే 8 కిలోవాట్ల రేటెడ్ కెపాసిటీతో మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 14 కిలోవాట్లు. టాప్ స్పీడ్ చూసినట్లయితే 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటో లభిస్తుంది. టార్క్ చూసినట్లయితే 70 న్యూటన్ మీటర్ల టార్క్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఉన్న మోడ్స్ చూసుకున్నట్లయితే పార్క్ అసిస్ట్ అంటే రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. అలానే మనకి న్యూట్రల్ మోడ్ ఉంది, ఎకో మోడ్ ఉంది, డ్రైవ్ మోడ్ ఉంది, అలానే పవర్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వాడుతున్న మోటార్ ఏదైతే ఉందో IP67 రేటెడ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 13.5 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. దీన్ని మీరు ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 200 కిలోమీటర్లు, రియల్ రేంజ్ వచ్చి 170 కిలోమీటర్ రేంజ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. అలానే దీనికి నార్మల్ గా ఇచ్చేది ఒక ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఇస్తారు. ఆఫ్ బోర్డ్ ఛార్జర్ తో అయితే 100% ఛార్జ్ చేయడానికి 4 గంటల 45 నిమిషాల టైం పడుతుంది. లేదు మీరు DC ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ చేసుకుంటే కనుక 15 నిమిషాలని ఎలక్ట్రిక్ ఆటో అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి 12 ఇంచ్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక వైపు చూసుకున్నట్లయితే హెవీ డ్యూటీ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ ఆటోతో పాటుగా స్పేర్ టైర్ ఉచితంగా ఇస్తున్నారు. అలానే టూల్ కిట్ కూడా ఉచితంగా ఇస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు, హిల్ హోల్డ్ ఆప్షన్ ఇస్తున్నారు, ఈవెన్ టెలిమాటిక్ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఎలక్ట్రిక్ ఆటోతో పాటు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ ఆటోలో ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే మనకి గ్లోవ్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే మనకి LCD డిస్ప్లే అయితే ఒక లభిస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ కానివ్వండి, ట్రిప్ మీటర్ రీడింగ్ వంటి వివరాలు అయితే మనకి ఆ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తాయి. ఇక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 5 సంవత్సరాలు లేదా 150,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే పికప్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 4,37,000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అలానే ఫుల్ కంటైనర్ ఫస్ట్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే 4,61,000 రూపాయలు. ఇక హై అండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 4,65,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేవి. ఇక వన్స్ ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్లోకి ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత సో ఇప్పుడు కాంపిటీషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి యోలర్ సంబంధించిన పికప్ ఎలక్ట్రిక్ 3 వీలర్ కానివ్వండి, మహేంద్ర సంబంధించిన కార్గో ఎలక్ట్రిక్ 3 వీలర్తో ఈ ఎలక్ట్రిక్ ఆటో కంపేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో కుదిరితే కనుక ఈ ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్ లో ఇతర ఎలక్ట్రిక్
3-వీలర్ కార్గో ఆటోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంపారిజన్ వీడియో కూడా మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది మాంట్రా సంబంధించిన సూపర్ కార్గో ఎలక్ట్రిక్ 3-వీలర్ సంబంధించిన పూర్తి సమాచారం అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో ఫ్రంట్ డిజైన్ అంతా కూడా ప్రీవియస్ గా వీళ్ళు లాంచ్ చేసిన సూపర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన డిజైన్ పోలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలానే మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏదైతుందో సిమిలర్ గానే ప్యాసింజర్ ఆటోలో ఉపయోగించిన LFP కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ ని ఇందులో కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట. 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే ఆఫర్ చేస్తున్నారు. బై డిఫాల్ట్ గా ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో అంటే ఛార్జర్ ఏదైతే ఇస్తున్నారో ఆటో సోదరులకు ఇచ్చే ఛార్జర్ తో 4 గంటల 45 నిమిషాలు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. లేదు DC ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటే మాత్రం అక్కడ 15 నిమిషాలు అయితే ఎలక్ట్రిక్ ఆటో ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీలు ఏం చెప్తున్నారంటే B2B పర్పస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ DC ఛార్జింగ్ సపోర్ట్ ని కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.